నమస్తే. ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు చోట్ల వర్షం కురుస్తోంది. వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాజస్థాన్, యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్ లో కూడా వర్షాలు పడతాయని తెలిపింది. అటు అకాల వర్షాలు యూపీ, బీహార్, రాజస్థాన్ వణికించాయి. పిడుగుల కారణంగా బీహార్, యూపీలో 48 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. యూపీలో పిడుగుల కారణంగా 24 గంటల్లో 31 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. 25 జిల్లాలపై అకాల వర్షం తీవ్ర ప్రభావం చూపించింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా నివాసాలు కూలిపోగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. బీహార్లో ఉరుములు, మెరుపులు ప్రజలను భయపెట్టాయి. పిడుగులు, వర్షాల కారణంగా 17 మంది మృతి చెందారు. అధిక మంది పిడుగుల కారణంగా మృతి చెందగా కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. యూపీ, బీహార్లో అకాల వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాజస్థాన్ లో ఇసుక తుఫాను భీభత్సం సృష్టించింది. బికనీర్ పట్టణాన్ని ఇసుక తుఫాను కమ్మేయడంతో ప్రజలు హడలిపోయారు. మధ్యాహ్న సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇసుక తుఫాను వచ్చింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం వరకు ఎండలు మండుతుంటే సాయంత్రం అయ్యేసరికి ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో పలు గ్రామాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఎడవల్లి వద్ద కర్నూలు, గుంటూరు జాతీయ రహదారిపై భారీ చెట్టు విరిగిపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీశైలం రహదారిలో పలు చోట్ల కరెంటు స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు చేతికొచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు రాయలసీమ జిల్లాకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.